నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరు నేతలు దోస్తులు. రాష్ట్రాలు వేరైనా పార్టీలు వేరైనా సరే ఒకరి ఒకరు తోడుగా నిలిచారు. స్నేహమేరా జీవితం అంటూ వ్యవహరించారు. రాహుల్ను ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యంగా పనిచేశారు. కానీ ఎన్నికల దగ్గర వచ్చేసరికి ప్లేట్ మార్చేశారు. నీ దారి నీది, నా దారి నాది అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టు నేతల్లో కాకపుట్టిస్తున్నాయి. అక్కడ సీఎం పినరయి విజయన్పై చేసిన ఆరోపణలు, విమర్శలకు వామపక్ష పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు. ఆయన విమర్శలు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సయ్యద్దుకు గండి కొట్టనున్నాయా? రేవంత్ చేసిన కామెంట్స్ పార్టీని ఇరుకుని పెడతాయా? ఇంతకీ రేవంత్ కేరళ ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారు? దీనికి ఆ రాష్ట్ర సీఎం ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు సీఎం వర్సెస్ సీఎం కదా ఏంటి? ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒక్కొక్కసారి పార్టీ అధిష్టానం అవసరం కోసం తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయి నేతలకు గుదిబండలా మారుతాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేరళ సీఎం పినరయి విజయన్కు ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు, కొన్ని వ్యాఖ్యలు చూస్తే రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మిత్రపక్షంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఇరు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అంతేకాకుండా ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అక్కడక్కడా కలిసి బరిలోకి దిగాయి. అలాంటిది ఇప్పుడు తెలంగాణ సీఎం కేరళ గడ్డపై నుంచి ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాట్ టాపిక్గా మారింది. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేరళలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన 6 గ్యారంటీల మంత్రాన్ని రేవంత్ రెడ్డి కేరళలోనూ ప్రయోగిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు కేరళ ఓటర్లను ఆకర్షిస్తాయని యూడీఎఫ్ కూటమి భావిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కేరళలోని ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పినరయి విజయన్ ప్రభుత్వం నిరుద్యోగం, పెట్టుబడుల ఆకర్షణలో విఫలమైందని రేవంత్ విమర్శిస్తున్నారు. పేదలను పట్టించుకోవడం లేదని బీజేపీతో అంటకాగుతున్న సీఎం విజయన్ రాష్ట్రాన్ని గాలికొదిలేశారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కేరళను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారంటూ కూడా మాట్లాడారు. 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న పినరయి విజయన్కు తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ మధ్య అనేక పోలికలున్నాయని వ్యాఖ్యానించారు. అవినీతి, అసమర్థ కుటుంబ పాలన విషయంలో వారిద్దరూ ఒకటేనంటూ తీవ్రస్థాయిలో విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యలకు విజయన్ సూటిగా బదులిస్తూ సెగ పెంచేశారు. తప్పుడు సమాచారం ఆధారంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రం గురించి ఇటీవల చేసిన అవమానకర వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి కేరళకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరమని దుయ్యబట్టారు. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నమూనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి ఆయన కేవలం ఒక గొంతుకగా మారిపోయారని కౌంటర్ ఇచ్చారు. కేరళలో అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆయన అధికారిక గణాంకాల్ని పరిశీలించాలని కోరారు. కేరళ, కేంద్ర ప్రభుత్వం మధ్య బంధం ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధమైనవన్నారు. ఇక బీజేపీకి బీ టీమ్గా వ్యవహరించడమన్నది వెన్నెముకలేని కాంగ్రెస్ చేసే పని అని విజయన్ చేసిన కమెంట్స్ హాట్ డిబేట్స్కు దారితీశాయి. మరోవైపు కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టు నేతల్లో కాకపుట్టిస్తున్నాయి. అక్కడి సీఎం పినరయి విజయన్పై చేసిన ఆరోపణలు, విమర్శలకు వామపక్ష పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు. సీఎం అపరిచితుడిగా, మతి భ్రమించి మాట్లాడుతున్నారని సిపిఎం నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కేరళంలో ఎన్నికల ముందిచ్చిన హామీలన్నీ అమలయ్యాయని, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క హామీ అమలు కాలేదని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలు బీజేపీకి లాభం చేకూర్చడమే అవుతుందని విమర్శిస్తున్నారు. ఈ కమెంట్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే కేరళంలోని ఎల్డీఎఫ్ కూటమిలో సిపిఐ భాగస్వామిగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్కి సిపిఐ మిత్రపక్షంగా ఉంది. కానీ సిపిఎంతో కాంగ్రెస్కి రాజకీయపరంగా అంత అవగాహనున్నట్టు కనిపించడం లేదు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిపిఎం కాంగ్రెస్కి మద్దతు ప్రకటించింది. దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పినరయి విజయన్పై చేసిన ఆరోపణలతో రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తులు, మిత్రపక్షాలుగా కలిసి నడుస్తాయా?
అనే సందేహాలు నెలకొన్నాయి. ఇటీవల ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత ఘటనపై కేరళం సీఎం విజయన్ రేవంత్ రెడ్డి సర్కార్పై విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ అదే స్థాయిలో పినరయ్ విజయన్పై విమర్శలు చేశారనే చర్చ నడుస్తోంది. కేరళం ప్రచారంలో సీఎం రేవంత్ ఈ స్థాయిలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం విజయన్పై విరుచుకుపడతారని అనుకోలేదని చెబుతున్నారు. ఆయన విమర్శలు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సయోధ్యకు గండికొట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇద్దరు సీఎంలు సవాళ్లకు ప్రతి సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు భిన్న పక్షాలు వినిపిస్తున్నాయి, భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్తో దోస్తీ చేస్తున్నాయి, మరోవైపు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో జతకట్టి క్యాతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఇక తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో జతకట్టాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను మిత్రపక్షమైన సిపిఐ తప్పుబట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఓవరాల్గా కేరళలో రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాల మధ్య మంటపెట్టాయని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సి.